ఈ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక 5 minutes బాయిల్ కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేడి చేయాలి, ఉడకనియాలి మంచిగా. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈ సీరం తయారయ్యేదాకా వెయిట్ చేయాలి. మంచి యూజ్ఫుల్ ఉండే సీరం ప్రిపేర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇది సీరం చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. హోమ్ మేడ్ సీరం రెడీ అయింది. చూడండి, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇంత సాగుతుంది చూడండి. ఇట్లా ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు. చూపిస్తా. ఇట్లా సాగినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. 5 minutesలో ఉడుకుతుంది. నాకు 6 minutes పట్టింది అంతే. ఇది కూల్ అయినాక స్ట్రెయిన్ చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసి ఇట్లా పెట్టేసిన. రియల్గా నిజంగా పట్టులాగా ఇట్లా మంచిగా ఉన్నది. సో ఇట్లా హాఫ్ వరకే ఎండింది. ఇంక ఇవన్నీ చూడండి ఇట్లనే ఉన్నాయి. ఇంక ఇవి కూడా అంతే, ఇంకా ఎక్కువ వాల్యూ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే హెయిర్ సీరం కోసం ఫ్లాక్స్ సీడ్స్ 2 tablespoons అండ్ మెంతులు 2 tablespoons, ఇంకా కల్లేమాకు, వీటితోటి హెయిర్ సీరం ప్రిపేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేసిన. ఈ హెయిర్ సీరం ప్రిపేర్ చేద్దామని ఇవి తీసుకున్నా. వీటితోటి హెయిర్ సీరం తయారు చేద్దాం. అండ్ మెంతులతో పాటు మంచిగా ఫ్రెష్గా కడిగిన కల్లేమాకు. తలకు పెట్టుకునే సీరమే కదా, ఫ్రెష్గా ఎందుకు కడగాలనుకోకండి. ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ వల్ల మన హెయిర్ ఫాల్ ఇంకెక్కువ అవుతుంది. ఆ డస్ట్ మన స్కాల్ప్ బట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని కల్లేమాకు ఇప్పుడు మనము హెయిర్ ప్యాక్స్ అయినా హెయిర్ టోనర్ హెయిర్ సీరమ్స్ ఏవి ప్రిపేర్ చేసినా వాటిని కల్లేమాకు మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. కోసం గ్లాస్ వాటర్ తీసుకుంటాను. వాటర్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కల్లేమాకు ఇట్లా రెబ్బలు తీయకుండానే, కల్లేమాకు తురమకుండానే ఇట్లనే వేస్తున్నా డైరెక్ట్. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు ఇవి వేస్తున్నా. ఈ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపి ఒక 5 minutes బాయిల్ కావాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేడి చేయాలి, ఉడకనియాలి మంచిగా. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఈ సీరం తయారయ్యేదాకా వెయిట్ చేయాలి. మంచి యూజ్ఫుల్ ఉండే సీరం ప్రిపేర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఇది సీరం చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఒక 3 minutes తర్వాత మంచిగా ఇట్లా ఉడికి కొంచెం స్టిక్కీగా అవుతుంది. బెల్లం పాకం అంటారు కదా, బెల్లం పాకంలాగా ఏ స్టేజ్కి వచ్చింది. ఇంకా 2 minutes అట్లా ఉంటే సరిపోతుంది. అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutesలో ఇది అవుతుంది అన్నట్టు. సీరం అంటే ఇట్లా ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలి కదా. ఇట్లా అవుతుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇంకా 2 minutes ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అయితే మంచిగా హోమ్ మేడ్ సీరం ప్రిపేర్ చేసుకున్నట్టు. ఇది ఓకే, లెట్స్ వెయిట్. హోమ్ మేడ్ సీరం రెడీ అయింది. చూడండి, ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇంత సాగుతుంది చూడండి.
ఇట్లా ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు. చూపిస్తా. ఇట్లా ఇట్లా సాగినట్టు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇట్లా ఉడకబెట్టుకోవాలి. 5 minutesలో ఉడుకుతుంది. నాకు 6 minutes పట్టింది అంతే. ఇది కూల్ అయినాక స్ట్రెయిన్ చేసుకున్నాం. గ్యాస్ ఆఫ్ చేసి ఇట్లా పెట్టేసిన. ఫైనల్గా అయితే హెయిర్స్కి అప్లై చేసుకున్నాక ఇంట్లో సిల్కీగా స్పాంజ్ లాగా అయింది జుట్టు. ఇంకా జుట్టు ఇంతసేపు ఆరబెట్టుకున్నా అంతే. హెయిర్ సీరం అప్లై చేసుకొని ఒక 15 minutes ఉన్న హెయిర్ సీరం వల్ల జుట్టుకు బాగుంది మంచిగా. అంటే డ్రైగా అట్లా నిర్జీవంగా ఉండే ఆ హెయిర్స్ కొంచెం మంచిగా సాఫ్ట్గా ఇంకా స్పాంజ్ లాగా అయినాయి. అంతకంటే మెయిన్గా ఇంకోటి మాడ అయితే మంచిగా చల్లబడ్డది. నాకు మంచిగా యూజ్ అనిపించింది. అదే మీతో షేర్ చేద్దామని ఇప్పుడు చూపిస్తున్నా. జుట్టు ఇట్లా అప్లై చేసుకున్నా. ఇది జుట్టు పెరుగుతుందా, జుట్టు ఉడకుండా ఆగుతుంది, అవన్నీ తర్వాత నాకైతే మాడ చల్లబడ్డది. అదండి ఈరోజు. ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్స్కి మంచిగా హెయిర్ గ్రోత్కి బాగుంటుంది అంటే తెప్పించుకున్నా. మంచిగా ఉన్నాయి. అండ్ హెయిర్ సీరము హెయిర్ ప్యాక్లలో ఇవి యూజ్ చేస్తారని విని ఇవి తెచ్చుకున్నా ఫ్లాక్స్ సీడ్స్. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ని ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలిస్తే, ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఎలా యూజ్ చేయాలో అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయాలి. నాకు మాత్రం జస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసుకొని తింటారు. అండ్ కర్రీస్లలో పొడి చేసుకొని కూడా కర్రీస్లలో వేసుకుంటారని తెలుసు. అండ్ హెయిర్ ప్యాక్ అట్లా యూజ్ చేస్తారని తెలుసు. ఇంతే. ఫ్లాక్స్ సీడ్స్ తెప్పించుకున్నా. మొన్న హెయిర్ ఫాల్ బాగున్నదని తెప్పించుకున్నా. నేనైతే హెయిర్స్ కోసమే తెప్పించుకున్నా. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా వాటి ఎట్లా యూజ్ చేయాలో తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. హెయిర్ ప్యాక్ మీరు ఎప్పుడైనా అప్లై చేసుకున్నారా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం అప్లై చేసుకున్నా. మాడ చల్లబడ్డది, జుట్టు కూడా సాఫ్ట్ అయింది. జుట్టు వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. వాల్యూమ్ అంటే జుట్టు బాగా మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలా హెయిర్ సీరం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం ఆన్లైన్లో స్టోర్స్లలో వెళ్ళి హెయిర్ సీరంలో మనం కొనుక్కోవచ్చు, కానీ వాటిని ట్రస్ట్ చేయలేము. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అండ్ కాస్ట్ అయితే వివచ్చంగా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో అలాంటి సీరంలో ఒకటి సేఫ్టీ ఉండదు, ఇంకోటి ఎక్స్పెన్సివ్. సో ఇక ఎప్పుడు నాకు హెయిర్ సీరప్ పెట్టుకోవాలనిపించిన కాస్ట్ చూసినప్పుడు, ఇంకా అందులో కలిపి ఇంగ్రీడియంట్స్ చూసినప్పుడు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కావచ్చు, ఉన్న ఎంటికలు ఉంటే చాలు అని నేను ఎప్పుడు వాటిని సీరప్స్ కొనలేదు. అండ్ ఆన్లైన్లో కూడా చూసినప్పుడు వాటి ఇంగ్రీడియంట్స్ అండ్ అవి చూసినప్పుడు అమ్మో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఎట్లా అని ఇంకా నేను చెప్పేది. ఈ ఫ్లాక్స్ సీడ్స్తో అండ్ మెంతులతోటి అవితోటి చేసుకుంటే హెల్దీగా మన జుట్టుకైతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. 1% అయినా యూజ్ ఉంటుంది. 1% ఉండదు, ఇంకెక్కువనే ఉంటుంది. జస్ట్ చెప్తున్నా 1% అయినా యూజ్ ఉంటుంది కదా అని. సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ఖచ్చితంగా ఈ ప్యాక్ అప్లై చేస్తే, ఈ సీరం అప్లై చేస్తే మాత్రం జుట్టు ఈ నిర్జీవంగా ఉన్నది కొంచెం సాఫ్ట్గా హెల్దీగా మంచిగా అనిపిస్తుంది. అట్లా అని నేను ఇలా సీరం ప్రిపేర్ చేసుకున్నా. వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అప్లై చేసుకుంటా. వీలైతే వీడియో కూడా షేర్ చేస్తా. ఇంకా నేను కోంబ్ చేసుకోలేదు. కోంబ్ చేయకుండానే ఇట్లున్నది. ఎందుకంటే ఇంకా కొంచెం ఇక్కడ పచ్చి ఉన్నాయి. నేను పచ్చిగా జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు కోంబ్ చేయను, తీసుకోను. అందుకని ఇంకా ఇట్లా ఇంకా సగం ఎంటికలు ఎండలేదు. అయినా కానీ ఎంత వాల్యూగా అంటే ఎక్కువ జుట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నేను అన్ని ఎంటికలు మంచిగా ఉంటే బాగుండు. చూద్దాం. లెట్స్ సీ. మంచిగా అయితే ఇలాంటి సీరములు ఇట్లా అప్లై చేసినప్పుడు బాగుంటుంది కదా. జుట్టు పట్టులాగా ఉన్నప్పుడే ఊకే జుట్టు తాకాలి ఇట్లా అనిపిస్తుంది. అంత డ్రైగా అంత చికాగా ఈ ఎండింగ్స్లో అయితే ఇక ఒక్కొక్క హెయిర్ 2 అయి ఉంటాయి కదా, అట్లాంటి అప్పుడైతే ఇంకా జుట్టు చూస్తేనే అంత అప్సెట్ అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది నాకైతే. అట్లే అనిపిస్తుంది. కొంచెం ఇప్పుడప్పుడు ఇట్లా హోమ్ మేడ్ సీరంలు అవన్నీ అప్లై చేస్తే
కొంచెం హెల్దీగా న్యాచురల్గా కనిపిస్తుందని ఇట్లా అప్లై చేయడం జరిగింది. మీరు ఇట్లా అప్లై చేసిందా అనేది నా కామెంట్లో ఎప్పుడు మర్చిపోకండి. ఇట్లా ఎందుకు చూపిస్తా అంటే మంచిగా అనిపిస్తుంది, సో అందుకని ఇంకా రియల్గా నిజంగా పట్టులాగా ఇట్లా మంచిగా ఉన్నది. సో ఇట్లా హాఫ్ వరకే ఎండింది, ఇంక ఇవన్నీ చూడండి ఇట్లనే ఉన్నాయి. ఇంక ఇవి కూడా అంతే, ఇంకా ఎక్కువ వాల్యూ కనిపిస్తుంది, బాగా మందంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.